ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో వైభవంగా పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు. దేవదేవులకు విశేషంగా స్నపన తిరుమంజనం శాతుమర. పల్లకి ఉత్సవంలో శ్రీ సౌమ్యనాథ స్వామివారి దివ్య సోయగం. నందలూరు టీటీడీ ఆలయంలో నేత్రపర్వంగా బ్రహ్మోత్సవం. అహోబిల క్షేత్రంలో శాస్త్రోక్తంగా మహాసుదర్శన హోమం. ఘనంగా శ్రీ ప్రహ్లాద వరద స్వామి స్వాతి నక్షత్ర వేడుకలు. ఉగ్రప్రభ అలంకరణలో భద్రకాళీదేవి అభయప్రదానం. అమ్మలగన్న అమ్మకు ఓరుగల్లు వాసుల దివ్య నీరాజనం. మహాభక్త శ్రేష్ఠుడు పెరియాళ్వార్ల తిరునక్షత్ర మహోత్సవాలను తిరుపతి నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పెరియాళ్వార్లుగా పేరుగడించిన విష్ణు చిత్తుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తాగ్రేసరులైన పెరియాళ్వార్లకు శ్రీ రంగనాథ స్వామివారి ప్రియ భక్తురాలు ఆండాళమ్మవారు తులసివనంలో లభించింది. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ దక్షిణ మాడవీధిలో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలో పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలను 10 రోజుల పాటు వైభవంగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో పెరియాళ్వార్ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన సోమవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారు సర్వాలంకార భూషితులై తిరుచిపై కొలువు తీరి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను, పెరియాళ్వార్లను, ప్రతివాద భయంకర అన్నలను వేంచెప్పు చేశారు. పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాల సందర్భంగా శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు తిరుపతి నరసింహతీర్థంలోని పవిత్ర జలాలను తీసుకుని పాత హుజూర్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏనుగు అంబారిపై పవిత్ర జలాన్ని ఉంచి ఊరేగింపుగా మాడవీధుల్లో ప్రదక్షిణగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి చేరుకున్నారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామివారికి పెరియాళ్వార్ ప్రతివాద భయంకర అన్నన్కు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు,
కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొలనేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు గొప్పేటి వింజామరల గోవిందరాజు గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు గొప్పేటి వింజామరల గోవిందరాజు కొప్పుపై చూగులతోడి గోవిందరాజు కొప్పుపై చూగులతోడి గోవిందరాజు కుప్పి కటారములతోడి గోవిందరాజు కుప్పి కటారములతోడి గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొలనేగి వచ్చే గోవిందరాజు చివరగా టీటీడీ పెద్దజీయర్ స్వామి చిన్నజీయర్ స్వాముల ఆధ్వర్యంలో సేవాకాలం శాతముర జరిపారు. ఈరోజు సాయంత్రం జరిగే తిరుచి ఉత్సవంతో పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు వైభవంగా ముగియనున్నాయి. గొరబు సింగారాల గోవిందరాజు కురులు దూవించుకొని గోవిందరాజు గొరబు సింగారాల గోవిందరాజు కురులు దూవించుకొని గోవిందరాజు తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి కురిసి వరములెల్ల గోవిందరాజు కురిసి వరములెల్ల గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొలనేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు పల్లకి వాహనంపై శ్రీ సౌమ్యనాథుని మంగళకర దర్శనంతో భక్తులు పునీతులయ్యారు. అన్నమయ్య జిల్లా నందలూరులో కొలువైన శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన సోమవారం ఉదయం శ్రీ సౌమ్యనాథ స్వామివారికి పల్లకి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. మంగళ వాయిద్యాల నడుమ ఉభయ దేవేరుల సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి పల్లకిపై ఊరేగుతూ భక్తులను దివ్యంగా కటాక్షించారు. శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే పావనపు వైకుంఠపతియును ఇతడే శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే పావనపు వైకుంఠపతియును ఇతడే శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే భాగవతములో చెప్పే బలరాము తీర్థయాత్ర.
ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలంలో మహాసుదర్శన హోమం శాస్త్రోక్తంగా జరిగింది. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని దిగువ అహోబిలంలోని శ్రీ ప్రహ్లాద వరద స్వామి సన్నిధిలో అర్చకులు స్వామి అమ్మవార్లను పట్టు పీతాంబరాలు, సుగంధభరిత పూలమాలలతో శోభాయమానంగా అలంకార శోభితులను చేసి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, విశ్వక్సేన పూజ, కంకణధారణ జరిపారు. ఆపై ధన్వంతరి సహిత సుదర్శన హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. కళ్యాణోత్సవ సేవలో యాదగిరీసుడి అద్భుత దర్శనం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిలుతోంది. స్వామివారి సన్నిధిలో నిత్య కళ్యాణోత్సవ సేవ ఆగమోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక సింహాసనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దేదీప్యమాన అలంకరణలో కొలువు తీర్చిన అర్చకులు షోడశోప కైంకర్యాలతో సేవించారు. ఆపై విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ స్థాపన తదితర వైదిక క్రతువులతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. భక్తులు కనులారా స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తరించారు. అమ్మలగన్నమ్మ ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళీదేవి ఆలయం శాకంబరి ఉత్సవాలతో శోభిలుతోంది. వరంగల్ నగరంలో చారిత్రక ప్రసిద్ధి చెందిన భద్రకాళి సమేత శ్రీ భద్రేశ్వరుని దేవస్థానంలో ఆషాఢమాస పూజల భాగంగా శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి దివ్యమంగళమూర్తిని విశేష అలంకరణలతో కొలువు తీర్చి నిత్య పూజాధికాలు పూర్తి చేశారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తిని ఉగ్రప్రభ క్రమంలో ప్రత్యేకంగా అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. అలాగే ఇటు ఖమ్మంలోని శ్రీ శారదాంబ ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా శాకంబరి పూజలు, శ్రీ వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేకంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ శారదాంబను, వారాహిదేవి అమ్మవార్లను పలు రకాల కాయగూరలు, ఆకుకూరలు, పండ్లతో సర్వలోకాలను పోషించే శాకంబరి దేవిగా కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆసనాన్ని అలంకరించిన వారాహిదేవి సన్నిధిలో కూడా పండ్లు, కాయగూరలతో శాకంబరి అలంకరణలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. తిరుపతి జిల్లా నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ పరాశరేశ్వరుని సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పరాశరేశ్వర స్వామివారి దేవాలయంలో త్రిశూల స్నానం సంప్రదాయ శోభితంగా జరిగింది. చివరి రోజున అర్చకులు ఆలయంలోని యాగశాలలో గణపతి పూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలను నిర్వహించి మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం అర్చకులు పవిత్ర జలాలను నింపిన కలశాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి శ్రీ చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారికి ప్రోక్షణ జరిపి హారతులు సమర్పించారు. ఆపై గంగాళంలో నింపిన పవిత్ర జలాలలో త్రిశూల స్నానం నిర్వహించారు.
అనంతరం వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా శ్రీ పరాశరేశ్వర స్వామివారి సన్నిధిలో ధ్వజ అవరోహణం వైభవంగా జరిగింది. చంపకవళి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారికి స్వర్ణాభరణాలు, సుగంధ పూలమాలలతో దివ్యంగా అలంకరణలు చేసి ఆలయ ప్రాంగణంలో కొలువుదీర్చి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆపై బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలుకుతూ సంప్రదాయబద్ధంగా ధ్వజావరోహణ ఘట్టాన్ని నిర్వహించారు. సర్వమంగళప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్త కోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శనమూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కొలువైన శ్రీ గంటాలమ్మ తల్లి ఆలయంలో ఆషాఢమాస పూజలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ గంటాలమ్మ తల్లికి అర్చకులు శాకంబరి అలంకరణలో ప్రత్యేక అర్చనాది విశేష పూజలను జరిపారు. ఆకుకూరలు, కూరగాయలతో అనుగ్రహిస్తున్న గంటాలమ్మ దర్శనం చేసుకుని భక్తులు దివ్యాశీస్సులు అందుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మంగమూరు రోడ్డులో నెలవైన నవ అవతార క్షేత్రం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రాకారోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం పూర్వభాద్రని పురస్కరించుకుని అర్చకులు ఆంజనేయసుతుని మూలమూర్తికి ప్రత్యేక అర్చనలు జరిపారు. వెండి కవచధారణ జరిపి తులసిహారాలు, వర్ణశోభిత పూలమాలలతో అలంకరించారు. ఆపై సువర్చల సమేత ఆంజనేయ స్వామివారికి చూడచక్కటి అలంకరణ చేసి పల్లకిపై కొలువు తీర్చారు. భక్తులు కోలాట ప్రదర్శనలు చేస్తుండగా సువర్చల సమేత ఆంజనేయ స్వామి ప్రాకారోత్సవం వేడుకగా సాగింది. నంద్యాల పట్టణ వీధులు ఓం శ్రీమాత్రే నమః నామస్మరణలతో మారుమోగాయి. పట్టణంలోని శ్రీ కాళికాంబ సమేత చంద్రశేఖర స్వామివారి ఆలయంలో ఆషాఢమాస ఉత్సవాలను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి ఆషాఢం సారెను సమర్పించారు. ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో నిలవైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం నుండి భక్తులు అమ్మవారి పూజా సామాగ్రి, పిండి వంటలను ఊరేగింపుగా తీసుకుని పట్టణ వీధుల వెంట శోభాయాత్రగా వచ్చి కాళికాంబదేవికి సమర్పించారు. అర్చకులు అమ్మవారి తేజో విరాజిత మూర్తిని ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆషాఢమాసంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే పూరి జగన్నాథ స్వామివారి రథయాత్రను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలలో జగన్నాథ రథయాత్రలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర శోభాయమానంగా జరిగింది. భక్తులు హరే కృష్ణ, జయ జయ జగన్నాథ నామస్మరణలు చేస్తూ ఉత్సాహంగా రథయాత్రలో పాల్పంచుకుని సుభద్ర, బలభద్ర సహిత జగన్నాథుల కృపకు పాత్రులయ్యారు.
कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना అలాగే ఇటు తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ పట్టణ వీధులు జగన్నాథుడి నామస్మరణతో పులకించాయి. నిజామాబాద్లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం నుండి విజయలక్ష్మి గార్డెన్స్ వరకు సాగిన జగన్నాథ రథయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కళారూపాలతో సందడి చేస్తూ సుభద్ర, బలభద్ర జగన్నాథుల రథయాత్రలో ఆ బాలగోపాలం ఆనందంగా పాల్గొన్నారు. విశాఖ మహానగరం చింతల అగ్రహారంలోని శ్రీ గోపాలకృష్ణుడి ఆలయం ఉత్సవకాంతుల్లో శోభిల్లుతోంది. ఏటా ఆషాఢ మాసంలో పూరీ క్షేత్రంలో నిర్వహించే జగన్నాథ స్వామివారి రథయాత్రను పురస్కరించుకుని శ్రీ గోపాలకృష్ణుడి సన్నిధిలో జగన్నాథ స్వామి దశావతార మహోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయంలోని సుభద్ర, బలభద్ర సహిత శ్రీ జగన్నాథుడి దివ్యమూర్తులకు అర్చకులు ప్రత్యేకంగా అలంకరణలతో కొలువుదీర్చారు. జగన్నాథ స్వామి వారిని ధర్మానికి నిలువెత్తు రూపమైన శ్రీరామచంద్రమూర్తి అవతారంలో కొలువుదీర్చి శాస్త్రోక్తంగా అర్చనాది కైంకర్యాలను నిర్వహించారు. భక్తులు జయ జయ జగన్నాథ నామస్మరణలు చేస్తూ సుభద్ర, బలభద్ర సహిత జగన్నాథుని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 84,797 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,497 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,98 లక్షల రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.